మన సిఎంఆర్ జ్యువెలరీలో శ్రావణ స్వర్ణోత్సవం అన్ని రకాల 22 క్యారెట్ హాల్మార్క్ బంగారు ఆభరణాలపై గ్రాముకు 888 రూపాయల వరకు తగ్గింపు. ఏపీ శాసన మండలి వాయిదా పడింది. డిఎస్సి అక్రమాలపై విచారణ జరిపించాలని మండలిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు పట్టుబట్టారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీల నినాదాలతో సమాధానం చెప్పలేక మంత్రులు తమ అసహనాన్ని బయటపెట్టారు. మండలి చైర్మన్ ను కమాండ్ చేసేలా మంత్రులు ప్రయత్నాలు చేశారు. వైఎస్ఆర్సీపీ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేయాలని మంత్రి పార్థసారథి అన్నారు. అలాగే మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా మండలి చైర్మన్ ను ఉద్దేశించి సభను సరిగ్గా నిర్వహించారన్నారు. దీంతో మంత్రులకు చురకలంటించారు మండలి చైర్మన్ మోషన్ రాజ్. చర్యలు తీసుకోవాలంటే ప్రొసీజర్ ఫాలో అవ్వాలని, ఎలా చర్యలు తీసుకోవాలో మీకు తెలుసు కదా అంటూ నాదెండ్లను ప్రశ్నించారు. పదే పదే చైర్మన్ ని మీరు అనడం సరికాదంటూ మంత్రులపై ఫైర్ అయ్యారు చైర్మన్ మోషన్ రాజు. సభ ఎలా నిర్వహించాలో మీరు నాకు చెప్పొద్దు అంటూ ఆయన చురకలంటించారు. మీరు మంత్రి గారు స్పీకర్ గా కూడా చేసుకున్నారు. మీరు పదే పదే మీరు సభ ఆర్డర్లు పెట్టమంటే చర్యలు తీసుకోమన్నప్పుడు చర్యలు తీసుకోవడానికి దానికి ఏం ప్రొసీజర్ ఉందో ఫాలో అవ్వండి. అంతే తప్ప మీరు చైర్ని పదే పదే మీరు పెద్ద స్వరంతో మీరు చేయలేకపోతున్నారు అనేటటువంటి కాదు. మీరు ఏ ప్రొసీజర్ మీరు మీకు అన్ని రూల్స్ తెలుసు, ఏం చర్యలు తీసుకోవాలో ఎలా చర్యలు తీసుకోవాలో ఆ ప్రొసీజర్ అంటే మీకు తెలుసు, అది మీరు ఫాలో అవ్వండి. నాకు అభ్యంతరం లేదే. ఇవాళ మార్నింగ్ కూడా చూసాం. అయితే గౌరవ మంత్రి గారు మాట్లాడింది, ఆయన ఇంతకుముందు స్పీకర్ కూడా చేశాడు ఉమ్మడి రాష్ట్రంలో, స్పీకర్ కూర్చారు. అప్పుడు నేను ఆ సభలో మంత్రిగా కూడా ఉన్నాను. నాకు కూడా నిబంధనలు తెలుసు, సభ్యులకు కూడా అందరూ కూడా సీనియర్ సభ్యులు అందరికీ తెలుసు. నిబంధనలు ఒకరికే వర్తించు అధ్యక్ష, ఇద్దరికి వర్తిస్తాయి. చర్చ బెంతికి వర్తిస్తాయి, ఇతర అపోజిషన్ బెంతికి వర్తిస్తాయి నిబంధనలు. ఆ నిబంధనల ప్రకారమే తమరు వచ్చి మీరు దాని నుంచి చేస్తారు. కానీ మీకు ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగితే, లేకపోతే చిన్న అసత్వం జరిగితే, లేదని జరిగితే చెప్పొచ్చు. కానీ మీకు అతను నుంచి హితబోధం చేసి పాఠాలు చెప్పే రీతిలో మంత్రి గారు వచ్చి ఈ కార్యక్రమం నేను చాలాసార్లు చూశాను. మంత్రి గారు మా తాలూకా దీన్ని చాలాసార్లు చూశాను. కానీ దయచేసి ఇది సాంప్రదాయం కాదు. మీరు స్పీకర్గా ఉన్నప్పుడు జరిగిన ఇవన్నీ కూడా జరిగి అలా జరిగాయని ఇప్పుడు జరగాలని కోరుకోము. కానీ సభ్యుతానికి ఆవేదన కూడా స్పీకర్ గారు, చైర్మన్ గారు, సీట్లో చైర్మన్ గారు మీరు కన్సల్ట్ తీసుకోవాలి. కన్సల్ట్ తీసుకొని ఆ కార్యక్రమం చేయాలి. మా డిమాండ్ ఒకటే, మేము చైర్మన్ అడుగుతున్నాం, బయట చెప్తున్నారు. అక్కడ ఏం చెప్పారు, ఇంట కానీ బయట కానీ రోడ్డు మీద కానీ ఎక్కడైనా సరే దాని గురించి చర్చిస్తూ ఉన్నారు. చర్చ అడుగుతున్నాం. మేము అంతగా చెప్పలేదు. స్పీకర్ గారికి వచ్చి తరం చేస్తూ స్పీకర్ గారికి, చైర్మన్ గారికి వచ్చి మీరు వచ్చి పాఠాలు చెప్పడం అనేది చాలా శోచనీయం అధ్యక్ష. దీన్ని పూర్తిగా మీకు అనుసరణ నిబంధనల ప్రకారం జరగాలని కోరుకుంటున్నాం. మేము పూర్తిగా కూడా సహకరిస్తున్నాము. కానీ ప్రభుత్వంలో ఉన్న ఎవరైతే సభ్యులు ఉన్నారో, ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్ళే మాట్లాడుతూ, వారే భాషని తోలనాడుతూ, వాళ్ళే కార్యక్రమాలు చేస్తూ ఈ కార్యక్రమాలు చేస్తున్నారు అధ్యక్ష. మీరు ఎక్కడైనా సరే సభ్యులు తప్పుగా మాట్లాడేది కానీ రికార్డులో చూపెట్టండి అధ్యక్ష. లేదా కార్యక్రమం మీరు చెప్తే మీతో మా డిమాండ్ ఈ కార్యక్రమం చర్చ జరగాలి. ఎవరైతే డిఎస్సీ అక్రమం జరిగారో దాని మీద జరగాలి. ప్రభుత్వం దాని నుంచి తప్పించుకొని చూస్తుంది. మేము డిమాండ్ చేస్తున్నాం. దానికి వచ్చి మంత్రి గారు చూపితే సరేపడేంటి, వచ్చి పదాలు చెప్పడం ఏంటి అధ్యక్ష. నేను మీరు ఒక్క నిమిషం చైర్ గురించి ఏ విధంగా గౌరవించాలో మాకు తెలుసండి. ప్రభుత్వం నుంచి 100% గౌరవిస్తాం చైర్ని. నేను ఐ వాంట్ టు అసిస్ట్ యూ, అంటే ప్రొసీజర్ గురించి మీరు అన్నారు కాబట్టి ఐ వాంట్ టు అసిస్ట్ యూ. అంతేగాని బొత్స సత్యనారాయణ గారు గతంలో ఎప్పుడైనా చైర్ దగ్గరకు వచ్చి టేబుల్ అట్లా కొట్టే పరిస్థితి కానీ చూసాం అధ్యక్ష. హౌస్ లో దేనికోసం అట్లా కొడుతున్నారు అధ్యక్ష? ఈ పూడం దగ్గరకు వచ్చి టేబుల్ కొట్టే పరిస్థితి ఎక్కడ ఉంది అధ్యక్ష? ఆయన కూడా చేశారన్నారు గతంలో. వీ వాంట్ అసిస్ట్ యూ అధ్యక్ష. సభ సజావుగా జరగాలి, దానికి మిమ్మల్ని అసిస్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి all the questions deemed to have been answered. Please silence. Now election of deputy chairman. Please. Now election of the deputy chairman.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి కార్యక్రమ కార్యనిర్వహణ నియమావళిలో 9వ 10వ నియమమును అనుసరించి ఉపాధ్యక్ష పదవికి ఒకే అభ్యర్థి పేరును 3 నామనిర్దేశ పత్రాలు దాఖలయ్యాయి. అభ్యర్థి పేరు అభ్యర్థి పేరు శ్రీ తోమాటి మాధవరావు. 3 నామనిర్దేశ పత్రాలను విడిగా ప్రతిపాదించిన వారు శ్రీమతి వరదు కళ్యాణి, శ్రీమతి టి కల్పలత, శ్రీమతి ఎస్ మంగమ్మ. నామనిర్దేశ పత్రాలు సక్రమంగా దాఖలయ్యాయి. వాటిలో ఉన్న ఏకైక అభ్యర్థి శ్రీ తోమాటి మాధవరావు